హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ మునక్కాయ కూర చేయబోతున్నాను. చూసేద్దాం రండి. కావాల్సిన మునక్కాయలు 3 మునక్కాయలు తీసుకున్నానండి. వాష్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ ఒక పెద్ద సైజు ఒక 4 టొమాటోలు తీసుకున్నాను. ఆనియన్స్ 2 తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. కారం, పసుపు అండ్ కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్, మిల్క్, పాలు వేసి చేస్తున్నాను. మునక్కాయ కూరలో పాలు తీసుకున్నాను, కొన్ని సాల్ట్. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాను. హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆవాలు వేసేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేసుకున్నామండి. అవసరం లేదు, అయినా వేసుకున్నాను. జీడిపప్పు వేసుకున్నాం. ఆనియన్స్ వేగిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పచ్చవాసన వేయించుకున్నాం. వేసుకున్నాం. టొమాటోస్ బాగా వేయించుకున్నాం. మిక్స్ చేసుకుంటూ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మిక్స్ చేసుకుని ఇందులో ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటాము. 2 స్పూన్స్, 2 స్పూన్స్ వేసుకున్నాము. కారం వేసుకున్నాము. 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. ఏంటో బాగుంటుంది. నేను ఇది మునక్కాయ కదా నేను వేసేస్తాను. కొంచెం స్వీట్గా ఉంటుంది కర్రీ. కొంచెం కారం ఎక్కువ పడలేదు. టొమాటోస్ కూడా మీకు బాగా వేగుతాయి. ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకుని మునక్కాయలు వేసేసుకున్నాను. ఈ కరివేపాకు వేసుకుని ఈ కొంచెం వేగనిద్దామండి. ఒక 3 seconds. ఇప్పుడు పాలు పోసుకుని ఈ పాలు పోసుకోవడం వల్ల ఎక్కువ మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎస్పెషల్లీ మునక్కాయలు మంచి సీజన్లో అయితే మంచిగా చెట్లకు కాస్తాయి కదా, అలాంటప్పుడు చాలా మంచిగా ఇలాగే చేస్తాను. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes
మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్నామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకు తర్వాత మూత తీసి చూసుకుంటే కూర రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఇది చిక్కటి గ్రేవీ మనకు తయారైపోయింది. మునక్కాయ కూర మునక్కాయలు సరిగా ఉడికినట్లు అనిపిస్తుంది, గ్రీన్గా అనిపిస్తున్నాయి కదా. కాబట్టి మగ్గకపోయాయి. ఇంకా కాసేపు ఉడికి మనకి కూర రెడీ అయిపోయిందండి. మునక్కాయ కూర. ఇప్పుడైతే కూరని సర్వ్ చేసుకొని వీడియో నచ్చితే మీరు ట్రై చేసి చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.